చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ పునర్నిర్మాణానికి తెలంగాణ సర్కార్ కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి సంబంధించి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా బాసర ఆలయ సమగ్ర మాస్టర్ ప్లాన్ను సీఎంకు అధికారులు ఇవాళ వివరించారు. ఈ ప్లాన్ను పరిశీలించిన రేవంత్ రెడ్డి భక్తుల సౌకర్యార్థం ఆలయ పవిత్రతను కాపాడేలా పలు కీలక మార్పులు సూచించారు. ఇక మొత్తంగా 225 కోట్ల వ్యయంతో బాసర క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బాసరకు వెళ్లి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ సాంప్రదాయబద్ధంగా ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ పునర్నిర్మాణం జరగాలని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ పరిసరాల్లో విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయ పవిత్రతను పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఆలయ పరిసరాల్లో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే బాసర ఆలయ పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఏ చర్యలనైనా అడ్డుకునేలా నిబంధనలు కఠినతరం చేయాలని పేర్కొన్నారు. అక్షరాభ్యాసం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, వసతి గృహాలు, గోదావరి స్నాన ఘట్టాలను ఆధునికీకరించనున్నారు. బాసర క్షేత్రం అద్భుతంగా ఉండేలా ప్రతి అడుగులోనూ నాణ్యత పాటించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.